సరే సుదర్శాల ముద్దరపల్లె సర్పంచ్ అగు అతని కొడుకు అబ్బాస్ గారు అతని కొడుకు ఆమెకు ఆయన కూతురు కూడా మా తండ్రి వాక్యముల అరణ్య వాసములకు పోవచ్చుంటిని. మీరు నాకు ఆనందముగా చెలవు ఇవ్వాల్సిందిగా కోరుచుంటిని. పురజనులారా, మీకు ఇదే వందనములు. మేము అరణ్యవాసములకు సతీ సహోదర లక్ష్మణ సమేతంగా వెళ్ళుచుంటిమి. మీ దీవెనలు మాకు ఇవ్వవలసి ఉందని అయోధ్యపుర వాసులను వేడుకుంటున్నాము తల్లులారా. రామచంద్ర మహారాజుకి బ్రహ్మరాజన గారు ప్రకారం సతితోని రామచంద్రుడు ఇద్దరిని తీసుకొని దారి బట్టి ఎట్లా పోతున్నాడో విందాం మనమంతా. సీతా లక్ష్మణ శీఘ్రముగాను
వచ్చారు పోయేటప్పుడు గంగ అడ్డం వచ్చిందంటే సహోదర లక్ష్మణ అన్నయ్య రామచంద్ర అది చూడు నువ్వు గంగా నది ఎంత ఆనందముగా అనిపిస్తున్నది. గణమైన ఈ గంగా నది దాట మన వశమా. 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 కడుగొంటివా జానకి గంగా నది. కడుగొంటివా జానకి గంగా నది. కడుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. కడుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా. దేవాది దేవతలకు పావనమే ఈ గంగా. దేవాది దేవతలకు పావనమే ఈ గంగా. దేవానా దేవతలకు పావనమే ఈ గంగా. దేవానా దేవతలకు పావనమే ఈ గంగా. పావనమే ఈ గంగా జీవనమాలిన గంగా. పావనమే ఈ గంగా జీవనమైన గంగా. పావనమే ఈ గంగా జీవనమాలిన గంగా. పావనమే ఈ గంగా జీవనమైన గంగా. కడుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. 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 కడుగొంటివా జానకి ఈ గంగా నది. కడుగొంటివా జానకి ఈ గంగా నది. కాలకాటు శిరము పైన కాపురమే ఈ గంగా. కాలకాటు శిరము పైన కాపురమే ఈ గంగా. కాపురమే ఈ గంగా. కాపురమే ఈ గంగా. కాపురమే ఈ గంగా. కాపురమాలిన గంగా. కడుగొంటివా జానకి ఈ గంగా నది. కడుగొంటివా జానకి ఈ గంగా నది. కడుగొంటివా జానకి ఈ గంగా నది. కడుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. కడుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. గంగాడే శ్రీరంగా రంగాడే గంగా. గంగాడే శ్రీరంగా రంగాడే గంగా. గంగాడే శ్రీరంగా రంగాడే గంగా. గంగాడే శ్రీరంగా రంగాడే గంగా. సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా. సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా. కడుగొంటివా జానకి ఈ గంగా నది. కడుగొంటివా జానకి ఈ గంగా నది. కడుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. కడుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. సురులకు మునులకు గరుడా గాంధర్వులకు. సురులకు మునులకు గరుడా గాంధర్వులకు. సురులకు మునులకు గరుడా గాంధర్వులకు. సురులకు మునులకు గరుడా గాంధర్వులకు. వరనీసి కల్పగురి వరబాల దుష్టులకు. వరనీసి కల్పగురి వరబాల దుష్టులకు. కనుగొంటివా జానకి ఈ గంగా నది. కనుగొంటివా జానకి ఈ గంగా నది. కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా. నది దాట మన వశమా. నది దాట మన వశమా. సఖీ సీత, సహోదర లక్ష్మణ, ఈ గంగా నది దాటుడ మన వశం బాగున్నాయేమి. సహోదర లక్ష్మణ, ఈ గంగా నదిలో
ధ్యానము చేసి కొంత సమయం ఇక్కడ సేద తీరి కూర్చుంటాము పదము. రామలక్ష్మణుడు గంగా నది దాటలేక ఆ గంగలో స్నానమాడతారు. జానకి తర్వాత సౌమిత్రి వాళ్ళందరూ గంగా స్నానం చేసి ఒక కడ కూర్చుంటారు. ఎవరు లేరని అనుమానపడి రాముడు చిన్నవై కూర్చుంటాడు. ఆ తర్వాత అక్కడున్న పెద్దవాళ్ళు ప్రవేశమవుతారు. వారమురా బెస్త వారమురా గంగా వారమురా బెస్త వారమురా గంగా వారమురా బెస్త వారమురా గంగా వారమురా బెస్త వారమురా గంగా జలములో తిరిగేటి వారమురా తిరిగేటి వారమురా జలములో తిరిగేటి వారమురా జలములో తిరిగేటి వారమురా వారమురా బెస్త వారమురా గంగా వారమురా బెస్త వారమురా గంగా జలములో తిరిగేటి వారమురా జలములో తిరిగేటి వారమురా పెద్ద చాపలు పట్టేమురా మేము పెద్ద పెద్దలురా 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 చిన్న చాపలు పట్టేమురా మేము శ్రీవంతరంగా చిన్న చాపలు పట్టేమురా మేము శ్రీవంతరంగా బా ఈయన చూస్తే మా మల్లేష్ గారు గుర్తుకొస్తాను సరే ఎత్తా మా మల్లేష్ గారు గుర్తుకొస్తాను నేను చూస్తే అరే పెళ్ళా చేతిల నల్లైతివిరా మల్లేషో బాంచారు నువ్వు అంటే వాట్సాప్ లో అయ్యే మెసేజ్లు డుమ్ 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 అంతా గుప్పు 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 గుద్దులాటలు ఈయన బతుకు మొత్తం నాశనం అయిపోయింది. అయ్యా రాయేష్ గారు లెక్క ఉన్నందుకు పాట పాడినా కానీ ఇద్దరు ఒక తీరున్నారు కేటు డూప్లికేట్. వీడు కలర్ జిరాక్స్ అయితే జిరాక్స్ తీసినట్టున్నాడు. మంత్రి వారి అదేం పలుకుతుంది అయ్యా మేము ఇప్పుడు ఎవరు మీరు? గంగా తీరమునకు చేపలు పట్టడానికి వెళుతున్నాము. చేపలు పడతారా? ఇది నా కొడుకు. నీ కొడుకా? నీ కొడుకు ఎందుకంటే పులిపిరి బరాబరే వచ్చింది మొత్తం మీదే, లేకపోతే నేను డౌట్ పడదు. కొంచెం వాడు కలర్కి వచ్చిండు, ఇంకో పువ్వు తిన్నట్టున్నది.
అయ్యా చేపలు పడతావా? పడతా ఇప్పుడు చూడు. పట్టు ఎయ్యి ఎయ్యొస్తుందా నేను ఎయ్యన్నా? నేను 30 సంవత్సరాల మంత్రి వాడియా నేను అయ్యేబట్టి. ఏయ్ ఏయ్ అబ్బో నీ బాగా సీనియారిటీ ఉన్నట్టున్నది. పోదా చీకిపోయిందా? నడుస్తుందా? ఏమి కొత్త వచ్చిన మంత్రి వాడియా నువ్వు ఎందుకు? నువ్వు మంచిగా ఎయ్. మంచిగా కాదు చూడు, తప్పకనే పోవాలి చూడు. ఓయ్ అవ్వ నా బియ్యందా మరి? ఏది నీకు ఉన్నది అది? ఏ నాకు ఇక ముందడికేసుడు రాదంటే వెనకని చేసుడే గాలం గిట్లా గిట్లా అట్లా వారమురా బెస్తవారమురా గంగా వారమురా బెస్తవారమురా గంగా వారమురా గంగా బుడ్డ బర్గాలని బట్టేమురా మేము బుడ్డల మంగతో అమ్మేమురా మన అవ్వేటి పోయింది బిడ్డ, అవ్వేటి పోయింది. నేను ఎందుకన్నావు? నువ్వేమో వేసుడు వాడేమో పోగొట్టుడు. నేను ఎందుకన్నావు? నాకు అర్థం కాదు. వాడికి బుద్ధి లేదు. వారమురా బెస్తవారమురా గంగా కొడుకో బాబు నాకు నాకు సరిపోతుంది నా బలం. బలం సరిపోతుంది. నీ అయ్యో లేదు
వెళ్ళిపోతాను కానీ నేను అడుగా నేను వేస్తా ఆనం వెళ్ళిపోతలేదా నాకు కూడా ఈయన చూస్తా అంటే అబ్బా ఏదో క్యారెక్టర్ మొత్తము వచ్చి వేసేదా ఈమెను చూస్తా అంటే నాకు ఏ బుద్ధి అవుతుంది 300 ఇస్తా ముక్కుకు ముక్కే ఎగ్దమ్ అరే కేశవ పూజ చేయిస్తావారా ఈమెతోని ముసల్లైనా మంచిదే కోరుకుంటా ఏమున్నది మనం వెళ్ళిపోతాను చెప్ప ఏదో పూజ చేయిస్తే మంచిగా ఇంకా అమ్మా అది అంకెర్ర దుడ్డు ఏమిటి మంత్రి వారా అవ్వా ఏమని నువ్వు మేము గెస్తవారం ఎటు పోతాను ఏమున్నాయల్లా చేపలు ఒకసారి లేపి చూడండి చూపెట్టాం చూపెట్టదట చేపలు ఉన్నాయా అల్లా చేపలు ఒకసారి చూపెట్టు చూపెట్టాం డబ్బులు కావాలి అంతేనా నేను ఇస్తా ఎటు పోతాను మేమా చేపలమ్మ పోతున్నాం చేపలమ్మ పోతానవా అమ్ము గుణమ్మ మంచిది గుణమంతురాలని గుణమ్మ మంచిది గుణమంతురాలని గుణమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుందురు కావాడోళ్ళు నన్నే మెచ్చుకుందురు కావాడోళ్ళు నన్నే మెచ్చుకుందురు కావాడోళ్ళు నన్నే మెచ్చుకుందురు కావాడోళ్ళు కొంగి కొంగని కళ్ళు గుంజాడంతై సాగి కొంగని
కొంట కొంట ఇక మంచిగా అడుగు. చేపలు కొనలే సకులాలా చేపలు కొనలే సకులాలా కోనం బాబులు కొర్ర బొట్టలు కోనం బాబులు కొర్ర బొట్టలు గుడ్డ మరకలు రొయ్య పీసులు చేపలు కొనలే సకులాలా చేపలమ్మ చేపలు ఏమైంది? చేపలు అమ్ముతున్నామండి చేపలు కొనరే సకులారన్నావా సంతులారన్నావా? సకులారన్నావా? అవును. ఒకసారి అమ్మ రాదు కింద కూర్చుండే పెట్టు. ఒకసారి గంప డబ్బులు చూపెడితే ఇస్తామండి. నీ పైసలు కట్టలు ఉన్నాయి. ఫోన్ పే ఉన్నాయి. ఫోన్ పే నీ దాంట్లో కొడతా సీదా. లేదు లేదు నీ దానికి స్కాన్ చేసి కొడతా. నాకు స్కానింగ్ మొత్తం వస్తుంది. డబ్బు చూపెడతానే డబ్బు డబ్బైనా ఓకే. ఇగో పైసలు ఉన్నాయి. అయ్యా 500 బాకీ రాదు. ఇచ్చిండు దగ్గర వచ్చింది. ఒకసారి దించు గంప దించు. చేపలు కొంట చూపెట్టాము. లేదు కొంట నిజంగా కొంట. నీతోడు మా మల్లయ్య చూశాడంటే మీదికి వస్తున్నావు. ఆయన మల్లయ్య నేను పాట పట్ట ఫీల్ అయ్యాడు. నువ్వు ఆ పోసాడు దించు. మా వాడు చూసంటే పోసాడు ఏమనుకోడు. దించు. మా మల్లయ్య బాబు చూసాడు. కొంటావా? నిజంగా కొంటా. మన ఇద్దరిది పెళ్లి మైలపూర్ నాగవెళ్ళి అన్ని చేస్తాను. నువ్వు పెండి అంటే నాకు ఆశ పడుతుంది. పెండి అనగానే నాకు మొత్తం పానమంతా జువ్వమంటాను. దించు. ఏం కాదు దించు. అక్కడ చూస్తాడు అక్కడ ఉండి. చూస్తా చూడని దించు. ఓ మల్లయ్య ఎక్కుతానా? నేను పిలుస్తా మరి. గంపతి ఇస్తా అంటే నీకు కావాలా? ఏంటి? మా మల్లయ్యని పిలుస్తా. దించమంటే బాగా మాసాలు నేను పోతాను. ఇంకా పూజ కావాలన్నట్టున్నది. ఏమేమి ఉన్నాయి? ఏమేమి చేపలు ఉంటున్నావు? సరే మరి ఈ గంప గుత్తకిస్తావా? గంప ఇస్తాను. అక్కడ డబ్బులు ఇచ్చి ఉన్నారు కదా. ఒక్కసారి గుల్లియే రాదా? గుల్ల ఇచ్చాం. ఒకసారి గుల్లి ఏం కాదు. గుల్లి వేరే వాళ్ళకు తీసుకుపోవాలి చేపలు. ఆన్లైన్ సిస్టమ్ ఉన్న చేపలకు గుళ్ళు ఇచ్చేటానికి కూడా ఆన్లైన్. అవును ఉన్నది. సరే కానీ ఏమేమి చేపలు ఉన్నాయి లేపి చూపెట్టు. ఒకసారి లేపి చూపెట్టారు. ఒక్కసారి చూస్తా. ఈ చూపెట్టకపోతే ఎట్లా కొంటామవ్వా? చూపెట్టకపోతే కొంటామా? అది ఎంత పొడుగు ఉన్నది? పురుగు పడి కట్టున్నాయో మీ ఎవరి పోయిందిరా? దాకా పోతావా? నేను పోవాలా? ఇవాళ ఈ పూలు పలుకుతాయి. అవ్వయి మనం పోయినా పో. చీకురా మీ అమ్మ పాలు చీకు. చేపింది బాగా. ఇప్పుడు అరే ముసలి గిడు ఉన్నది కాదురా. అయ్యా జిమ్మలు తెచ్చిండు రమ్మంటాడు. ఏందిరా కొడుకా? అయ్యా జిమ్మలు తెచ్చిండు గోదావరికి పోయి రమ్మంటాడు. జిమ్మలు తెచ్చిండా? పోదాం రమ్మంటాడు. 3 మీద పోదాం కొడుకా. 3వ నెంబర్ ఎక్కడున్నాడు? అయ్యా ఇంటికి వచ్చిండు. వచ్చిండా? పోదాం పదం. 3వ నెంబర్ ఓడ మీద కూర్చున్నాడు. 3 మీద గుండి ఎక్కడ చచ్చినావు అయ్యా? ఖర్చుడు ఎక్కడివే? నేను దగ్గర పోయి జిమ్మలు పట్టుకొచ్చిన. నువ్వు గింతసేపు ఎక్కడివి? ఎవరి దగ్గరికి పోయి అమ్ముకరాని పోయినా వాళ్ళింటికి డబ్బులు నువ్వు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు ఆవిడేనా ఈదుకుంటా పోయి తెచ్చే పడుతుంది చేపలు అన్ని నీకు ఇస్తే దాక్కుంటుందా? నా కట్టం నేను దాకుంటే నీ అమ్మగారి కట్టం దాగుతా నానే
మంచిగా నీ నడమని కానీ గుర్తుపడి అన్ని నోట్ల కొట్టుకుని రావాలి ఏం సంసారం చేయాలి చెప్పండి నాతో రాని మంచిగా చూసుకుంటా నాకు వేరే పొల్లడు ఉంటే ఇంకా బాడీలో మీరు ఉంటాడు డ్రెస్ కొంటే ఏమవుతుంది మళ్ళానికి ఇదేమైనా సంసారమేనా నాది కిందానికి జాయిగా కూడా కొట్టలేడాడు ఆడు బోర్డు చూసిన బాగా నువ్వన్నా చెప్పు చెప్పు ఒకసారి ఏమైనా కొట్టు చేసిన నా పైసలు నాకు ఇయ్యి నా పైసలు నాకు ఇయ్యి నా పైసలు నాకు మాట్లాడుతున్నావే నేను చూసినా ఓటర్ చెప్పిండు నాకు చెప్పిండా చెప్తే చెప్పండి ఎంత డబ్బులు మళ్ళా డబ్బుల తోలి ఎప్పటికీ డబ్బుల తోలి తాగుడు ఇయ్యకు అక్కడిని అమ్ముకున్న నామందం కానీ వచ్చిన డబ్బులు ఎంత డబ్బులా డబ్బులు ఎంతో కొంత వచ్చినాయిలే ఇప్పుడు ఇప్పుడు లెక్క చెప్పు గింత 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 ఎంతో కొంత చెప్పరా మార్చినేవా 500 ఎందుకు మీ తమ్ముడికి కొనవాలని చూస్తానవా నేను చూస్తాను పెళ్లి అయినప్పటి నుంచి చూస్తానా నెలకు 10,000 5,000 ఉండబోయి ఆని ముఖానే కార పెడతాను మాకు వచ్చింది లేదు వచ్చింది లేదు ఇదే పదం ఇస్తే తాగుదామని మాకు చూస్తాను మన అవ్వగారికి కష్టం కాదు నీ పెండ్రమేనా కన్ను ఎందుకు కొడతానవయ్యా ఇంత మందిరా కొడుతాను గీత గీత తప్ప అడిగాను నాకైతే ఇచ్చేద్దామా నేను పెండ్రమ్మలో మాట్లాడుకోం మధ్యలో అసలుకే అంచనాలు కూడా మధ్యలో నీకు అలవాట్లేదు కావచ్చు మాకొకే చిత్త ఖర్చు కుక్క సాత్రం 7 కొన్ని అవును మనకి ఎవరు వచ్చి ఉన్నారు మన గంగా తీరమ్మకు ఎవరు వస్తున్నారు చూడము పోదాం పదము దానాడు మన నేవకాడి పోదాం పదము ఇలా 63 కిలోలకు ఆర్డర్ వచ్చింది ఆన్లైన్ ఇస్తానే మనది ఇంకా నుంచి ఇప్పుడే డబ్బులు నాకు పటకత్తు నువ్వు అమ్మకత్తు నేను కొన్ని పోయి ఇచ్చిన గారికి ఇక నీ కళ్ళుకి ఇస్తే మా మంచిగా ఉండు సరే కానీ వాళ్ళు ఎవరు వచ్చి ఉన్నారు పోదాం పదం నాకు ఇచ్చిందనైతే అసలుకే చెప్పకే నీ మొగనికి మీ నామ దేహం ఏమో తెలుపు అయ్యో మాది అయోధ్యాపురంబు మా తండ్రి అయిన దశరథ మహారాజు అవునా మన ప్రాణపతి అగు సీతాదేవి సహోదరుడైన లక్ష్మణుడు మీది అయోధ్యపురంబు దశరథ మహారాజు కుమారులు మీ సతీ సీతాదేవి అవును కదా రామ శ్రీరామ ప్రేమ
సంవత్సర వందనములు. ఆహా మంచి వాడవో నిన్ను అవునా మీ భక్తికి నేను మెచ్చి ఉంటుంది కానీ ఈ గంగా నదిని మమ్మల్ని దాటించము. రామచంద్ర ఈ నవలో అడుగుపెట్టుము. అవు వలదు వలదు రామా మన నామలోన మెట్టగూడదు వలదు వలదు రామా మన నావలో ఎక్కించదు. అవునా యాగము చేయగా రాతికి నాతిగా చేసింది కదా. ఆ యొక్క రామచంద్రుడు పడవ అలాగైతే మనం ఏం చేసుకుని బతకగలం రామ. అవునా సతీమణి ఈ యొక్క రామచంద్రుడు కాలు తాకే రాతిని నాతిగా మార్చాను. మన యొక్క నావలో అడుగు పెడితే ఏమి జరుగుతుందో అని చింతించుతుంటివా? అవును మనము మన ఇంటికి మన గృహముకు తీసుకొని వెళ్ళుదాము. మన ఇంటికి తీసుకుపోయి వారి యొక్క పూజ చేద్దాం. సరే సరే మీరన్న మాట తీసుకెళ్దాం పదము అంతేనా? అవును ఆ విధంగా రమ్ము రమ్ము రాఘవ మా ఇంటికి రమ్ము రామా మా యొక్క గృహముకు వెళ్ళుదాము పదము. ఆహా గృహ మీరు అనువిధముగానే మీ గృహమునకు వెళ్ళుదాము పదము. చరిత్రలో మీరు నీ వినయ విధేయతలకు నేను మెచ్చుంటిని. మీరు అనువిధముగా మీ గృహమునకు వచ్చిదము పదము. సరే రామచంద్ర నా వెనువెంబడి నడు. గుని ఎట చూస్తావు? ముసల్గా నేర్పడికి ఎందుకే సతాయిస్తావు? ఆ రోజు రామచంద్రుడే గువుని ఇంటిలో ఉంచుకుంటాడు. గువుడు ఎవరు కాదు, రాముల స్నేహిత భావం కలవాడు. కానీ
రాముడు రందిలో ఉన్నాడు కాబట్టి గుహుడెవరు బెత్తవాళ్ళు అనేది ఆయనకి ఏమీ గుర్తుకొస్తాడు. కాబట్టి ఆ రోజు గుహుడి ఇంటిలో రాములు పాదాలు గడికి పైన ఓర్చుకుంటారు. రామలక్ష్మణుడు కూర్చుంటారు. ఇడు బిడ్డ నువ్వు మొయ్యలేవు. నా దగ్గర 3 కిలోలు అయితే ఉన్నాయి. రాఘవ రామచంద్ర ఆ బిడ్డం పైన కూర్చుని నువ్వు. బిడ్డ కొంచెం సెక్యూరిటీ మంచిగా ఉండు, ఎవరైనా గుంటుకుంటారు పడేయాలి. అప్పుడు గుహుడు సరే ఇద్దరు కలిసి రాముల పాదాలు ఏ విధంగా కడుగుతున్నారో చూడండి. నడుముకు 4 ఈపితే అంగుద్ది. ఎందుకు అంగుద్ది? 20 ఏళ్ళు అవుతుంది చెప్పబట్టి మాట అంగ పెడతలేవు అని ఏపీయాలి చేయండి. మధుర గీతం మోక్ష మార్గం నువ్వు నీటిలో ఈరోజు నిష్ట చెందటి రామ గృహుని పట్టణ వల్ల ఎదుగునేమో. రామచంద్రుడు ఎప్పుడైతే గూడి గ్రామం వెళ్ళి ఉన్నాడో ఆ గూడి పట్టణం అంతా జ్యోతిగా వెలుగుతున్నారు. అప్పుడే ఉదయం అయినది. రాములను తీసుకొని గంగనది వాటికి వెళ్తారు. జై శ్రీరామ్. రాఘవ రామచంద్ర రాఘవ రామచంద్ర ఇప్పుడు మేము ఈ గంగా తీరము దాటించము రమ్ము. అలాగే వెళదాము పదముద్దు. జంగల్ మహారాజ్ కి శ్రీ రామచంద్ర హైలో సార్ రాఘవ రామచంద్ర ఈ నది తీరము మిమ్మల్ని దాటించుంటుంది. మీరు దాటుతుంది ఇక దిగుము నావ. ఆహా గృహాన్ని భక్తి శ్రద్ధలకు మొక్కి తీరు. నీకు నేను మంచిగా ఆశీర్వదించి ఉంటుంది. రామచంద్ర ఇది మా యొక్క వందనములు. గృహ నీకు మేలు కలుగునుగాక.
చల్లగా వర్దిల్లు. వందనం తల్లి సీతదేవి చల్లగా పోయిరా కోరుకోయ్యేటట్టు జరుగుతుంది. ఒక్క మనవి, రామలక్ష్మణులు ఎప్పుడైతే గంగ నది దాటి ఉన్నారో దశరథ మహారాజుకు ఒక కళ ఏంటంటే రామలక్ష్మణ నీవు ఆనందముగా రాజ్యమేలకా, అడవి వర్షిని మహాబాలకా, అదొక నిన్ను బొమ్మంటినా, దానికి నాటి వరములు ఇస్తానంటినా, నానోట నిన్ను బొమ్మంటినా, నాటి వరములు ఇస్తానంటినా, నానోట నిన్ను బొమ్మంటినా, దానికి నాటి వరములు ఇస్తానంటినా, నానోట నిన్ను బొమ్మంటినా, నిన్ను బొమ్మంటినా, కొడుకా శ్రీరామాని వేలక, కొడుకా శ్రీరామాని వేలక, కైకా కోరికతో నిన్నోర్వాజాలక, కొడుకా శ్రీరామాని వేలక, కైకా కోరికతో నిన్నోర్వాజాలక, కొడుకా శ్రీరామాని వేలక, ఆ పుత్ర రఘువీర సుందర, వైద్యావర ధర్మపురి శ్రీ మందిర, నా పుత్ర రఘువీర సుందర, చైత్ర సంహార ధర్మపురి మందిర, ఆ పుత్ర రఘువీర సుందర, పాపసన్నుత కంబు కందర, ఎన్నాతరమాణి దీన మందిర, పాపసన్నుత కంబు కందర, ఎన్నాతరమాణి దీన మందిర, పాపకంబుత కంబు నందర, అడవి పట్టి బాలక, నీవు ఆనందముగా రాజ్యమేలక, అడవి పట్టి బాలక, నీవు ఆనందముగా రాజ్యమేలక, అడవి పట్టి బాలక. అదేవిధంగా పుత్ర శోకం అనేది అతనికి ఒకటి ఉన్నది. ఎందుకంటే దశరథ మహారాజు చనిపోయేది కాదు కాబట్టి ఆ పుత్ర కామేక్షి శోకములో అతడు ఇప్పుడే మరణిస్తాడు. శ్రీరామచంద్ర మహారాజుకి ఎంతైనా చేసుకున్న కాపురం కదా. ఆ, ఇప్పుడైనా ఆ రామలక్ష్మణులు 14 ఏళ్ళు వనవాసము పోయినందుకు మా యొక్క ప్రాణనాథుడైన గతించాను కదా. అయ్యో నాదా నాదా రాజేశ్వరా, నాదా నాదా అర్థమైపోతుందా, నాదా నాదా రాజేశ్వరా. ఇంకా మాకు ఒక అనుమానం వచ్చుకున్నది. ఎందుకంటే సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకో ఇటు రాలేదంటే అప్పటి నుండి నా మనసు ఏదో నాదా నాదా అయ్యయ్యో ప్రాణేశ అర్థమైపోతివా నాదా, అయ్యయ్యో ప్రాణేశ అర్థమైపోతివా నాదా, అయ్యయ్యో ప్రాణేశ అర్థమైపోతివా నాదా, అయ్యయ్యో ప్రాణేశ అర్థమైపోతివా నాదా, పతిలేని జీవితము నాదా నాదా
అలనాడు ఆ యొక్క శావరుని శాపంబు కలిగేనో ఏమో నాదా బాలేశ్వర. ఈ యొక్క కుమారుడైన వనవాసము 14 ఏళ్ళు వెళ్ళిపోయినందుకు నీకు ఆ యొక్క శాపంబు తగినో ఏమో. అక్క సత్యనాకి ఎంత పడుతుంది కాదు సత్యనాకి ఎడవ పడుతుంది 10 లక్షలు చేసినట్టు నా పేరు 50 లక్షలు రాత్రి పంచుకుంటు త్వరగానే నెట్టు నాతోనైతే అయ్యా దుఃఖమును చూసి దశరథుని పాటను చూసి కైక పాటను చూసి జైపూర్ నుండి వచ్చి నీలం రాజన్న గారు అతడు జనక మహారాజు పాత్రగా వద్ద అందుకే రోజు నా దగ్గరికి ఆయన 216 రూపాయలు అర్పించినందుకు నీలం రాజన్న ఇంటిలో మహాలక్ష్మి భూలక్ష్మి శ్రీరాముల వారందరూ నివసించి అతని చేసే ఉద్యోగం కానీ అతను చేసే పనులు పట్టాభి రాజ పట్టాభిషేకము కట్టిస్తానని నీ తండ్రితోటి ఆజ్ఞ తీసుకొని ఆ యొక్క రామలక్ష్మణులో వనవాసము పంపించి నా తమ కొడుక. మా అన్నయ్యకు జ్యేష్ఠ పుత్రుడైన శ్రీరామచంద్రుడు ఉండగా నాకు పట్టాభిషేకం వేలగట్టే జరుగుతుంది. మీ అన్నగారు అయినా 14 ఏళ్ళు వనవాసంబు పోయినాడు కుమారా. మా అన్నగారికి ఇచ్చి కష్టం మేరగారేమో తెలుసుకుంటాను. నాటి వరములు ముందుకు తెచ్చి ఉన్నా కాబట్టి ఈ యొక్క 14 ఏళ్ళు వాళ్ళు అరణ్యవాసము పోయొచ్చేదాకా నీవు భరతునికి అనేకమైన కోదమంతుడు పట్టాభిషేకము కట్టెలు. ఆహా ఎంత దుర్మార్గురాలు తల్లిని చూసించకూడదని చెప్పుకున్నాయే. కోపం వచ్చేది రాజుకు ఏం కాదు బాణం ఇది మా అన్నగారిని కలుసుకుంటాను కానీ ఈ రాజ్యం నుంచి తీసుకురావడానికి పోవాడను. రాజు అయినా కానీ ఆయన ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేదు. ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేదు. ఏటికి రాజభోగము మాయన్నలేదు. ఏటికి రాజభోగము మాయన్నలేదు. కూటిగా మాయన్నయుండు తోటకులేనే గదను. ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేదు. ఏటికి నాకి ప్రభుత్వము
తల్లిని బోధపడి మాలనేని రాజ్యం నాకెందుకని ఊరిలో అందరికీ చెప్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి కదిలిన తర్వాత ఏముంటుంది, కొంచెం వనం కలబడింది. అక్కడ రాముడు ఎక్కడున్నాడని ఎట్లా గాలిస్తున్నాడు, నాయన్న శ్రీరామ నాయన్న శ్రీరామ నా పాలి దైవమ నాయన్న శ్రీరామ నా పాలి దైవమ. అన్నగారు నాయనగారు నీ నామము తరచు గతించారు కదా. ఆహా ఆహా నాయన గారు నన్ను తలంచి గతించి ఉంటివా తండ్రి. ఆహా నాయన గారు నన్ను గన్న తండ్రి నన్ను మరచి ఉంటివా నీవు నేనెట్లు తాళగలను నాయన నిన్ను విడచి ఆహా తండ్రి గారు నన్ను తలచి నీవు తండ్రి నన్ను కన్నా తండ్రి నీవు
చూసి నీవు గతించి ఇంటివా తండ్రి. శ్రీరామచంద్ర మహారాజుకి రాముల దుఃఖము ఎప్పుడైతే కుంభం రాజు నాగపల్లి కుంభం రాజిరెడ్డి గారు రాముల దుఃఖమును చూసి అబ్బా పురామణకు పోదాం. సహోదరా సహోదరా తండ్రియాజ్ఞను శిరమున దాచి వచ్చెను కఠిన నెరవేర్చుకొనియా పట్టునందు మరల కొరమున కరిగిను శిరమునకి ప్రజల మోమున గజగా వలయునపుడే తమ్ముడా తండ్రి ఆజ్ఞను తప్పక వచ్చిన వాడను తండ్రి ఆజ్ఞను శిరమును నిలిపి మరల పురమునకు వచ్చి నేను రాజ్యమును స్వీకరించును తమ్ముడా. శ్రీరామచంద్ర మహారాజుకి కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశియ పకీర్తియు కాదా కేశియ పకీర్తియు కాదా రఘుకుల నందన రాజనవ మార్దన రఘుకుల నందన రాజనవ మార్దన దారిలో కుమంతి ఓ రామ దారిలో కుమంతి ఓ రామ దరిచేతు మంతి ఓ రామ దరిచేతు మంతి ఓ రామ రోమదు కుమంతి ఓ రామ రోమదు కుమంతి ఓ రామ కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశియ పకీర్తియు కాదా కేశియ పకీర్తియు కాదా. అన్నయ్య మన పురామణం పోదాం బ్రహ్మం. తమ్ముడా తండ్రి వాక్యంలో వచ్చే ఉంటేనే తండ్రి వాక్యము నిలిపి నేను మరల పురమునకు రాగలను. తమ్ముడా నీకు నేను ఒక ఉపాయము తెలుపుద వినుము. ఇదే నా పాదుకలను కొనిపోయి ఇదే నా పాదుకలను కొనిపోయి సత్య రాజ్యమున నివసిస్తూ పీఠము నుంచి అభిషేకించి సత్య రాజ్యమున పరిపాలించుము తమ్ముడా. నీవు అను విధంగానే పాలించబడను కానీ అన్నయ్య నేను ఇదే నీకు తెలుపుకుంటున్నాయి. నువ్వు 14 ఏళ్ళ తర్వాత రాకున్నతో అగ్నిలో పడి ప్రారంభిస్తాను. సహోదరా తప్పగా 14 సంవత్సరములకు నేను మరణ పురములకు వచ్చేదను. అంతవరకు నీవు నంది గ్రామమున నివసించి సత్య రాజ్యమును పరిపాలించుకుంటాను కూడా. అన్నయ్య అలాగే పాలించువాడు. దొరికాను నేటికి భరతుడు ఆ పాదుకుల కొని నంది గ్రామంలో ఎత్తు నభిషేకించుకున్నారో చూడు. శ్రీరామచంద్ర మహారాజుకి
ఇంకో మధ్యగా ఇది పడతారు